హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వరల్డ్. నేను మీ విమల. ఈరోజు మనం బయట హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు ఎలా చేయాలో చూద్దాం. బయట తింటే ఎంత క్రంచీగా టేస్టీగా ఉంటాయో అదే టేస్ట్ మీ ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో చిన్న సీక్రెట్ చెప్పాను, పాటించండి. మనం బయట చూసే పెసరవడలు క్రంచీగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో చేసే మాత్రం అలా కావట్లేదా? అయితే ఇవాళ నేను చెప్పే ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మీ వడల గేమ్ని పూర్తిగా చేంజ్ చేస్తుంది. ముందుగా పెసర్లను 3 to 4 hours నానబెట్టుకోండి. ఎక్కువగా నానితే మరీ ఉడికిపోతాయి. అలా కాకుండా ఒక 3 to 4 hours నానబెట్టి అందులో నుంచి ఒక గుప్పెడన్ని పక్కకు పెట్టేసుకొని మిగతాదంతా మిక్సీ జార్లో వేసుకొని అస్సలు వాటర్ వేయకుండా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే వడలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేసుకొని మంచిగా బ్లెండ్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. దీని తర్వాత ఇదంతా పక్కన పెట్టేసుకొని ఇది కొంచెం సాఫ్ట్గానే చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక గుప్పెడన్ని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ గుప్పెడిని తీసి మిక్సీలో వేసి ఇది కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కోర్సుగా గ్రైండ్ చేసుకోవడమే మన వడలకి పైన క్రిస్పీ ఫ్లేవర్ని, క్రిస్పీ టేస్ట్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డలు అండ్ కరివేపాకు, జీలకర్ర, మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది అసలైన సీక్రెట్ అనమాట ఇప్పుడు చెప్పేది. శనగపిండి అండ్ కార్న్ఫ్లోర్ ఇవి 2 ఒక్కొక్క స్పూను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా బైండింగ్కి అండ్ క్రిస్పీనెస్ టేస్ట్కి చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎలా ఉండాలి బ్యాటర్ అంటే, మనము పిండి ముద్దని గట్టిగా ప్రెస్ చేస్తే ఎలా ఉంటుందో గట్టిగానే ఉండాలి. కాస్త కూడా వాటరీ కంటెంట్ అనేది ఉండకూడదు. అలా అయితేనే మనం చేసే వడలు మనం బయట తినే వడల్లాగా వస్తాయి. లేదనుకో మెత్తగా అయిపోయి జారుడుగా అయిపోయి నూనెలో ఇచ్చుకుపోతూ ఉంటాయి. అంటే విడివిడిగా వేరువేరుగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలిపేసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి దాన్ని లైట్గా స్లో ఫ్లేమ్లోనే హీట్ అవ్వాలి ఆయిల్. అలాగే వెయిట్ చేసుకోండి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి. అంతేకాని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఇలా ఒక కవర్ కానీ లేదంటే చేతికైనా ఆయిల్ పెట్టేసుకొని దాన్ని వడల షేప్ వచ్చేటట్టుగా కాస్త ప్రెస్ చేసి ఆయిల్లో వేసేసుకోవడమే. ముందుగా ఒక చిన్న టిప్ ఏంటంటే, ఆయిల్లో వేసిన తర్వాత అస్సలు వాటిని కదిలించొద్దు. వాటంతట అవే స్లో ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి వాటంతట అవే పైకి తేలుతాయన్నమాట. అలా పైకి తేలిన తర్వాత బబుల్స్ అన్నీ ఆగిపోతాయి. అప్పుడు వడ అనేది మనం తిప్పడానికి రెడీగా ఉంది అని అర్థం. దాన్ని బలవంతంగా మనము పెనం నుంచి సపరేట్ చేయాలని చూస్తే అంతా విరిగిపోతుంది. అందుకోసం అలా వేసిన తర్వాత కాస్త అది పైకి తేలేంత వరకు వెయిట్ చేయాలి. ముందుగా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయిల్, స్టవ్ అన్నీ స్లో ఫ్లేమ్లోనే ఉండాలి. లేదంటే బాగా మాడిపోతాయి, లోపల అస్సలు ఉడకదు. నేను చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన పెసర వడలు రెడీ అయిపోతాయి. మీకు వీడియో స్టార్టింగ్లో ఒక వీడియోని ప్లే చేశాను గిన్నెలో వేస్తున్నట్టుగా. సౌండ్ ఎలా వచ్చాయి? క్రిస్పీగా వచ్చాయి కదా. ఇలా తయారైన వాటిని కొబ్బరి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, లేదా పల్లి చట్నీతో కానీ తింటే టేస్ట్ ఇంకో లెవెల్లో ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఈజీ, టేస్టీ, యూనిక్ రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని విమలాస్ వరల్డ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను ఇన్స్టాని, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. అక్కడ కూడా షార్ట్ రెసిపీస్, కిచెన్ టిప్స్, బిహైండ్ ద సీన్స్ వీడియోస్ రెగ్యులర్ షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఈ పెసర వడలు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకో సూపర్ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, హ్యాపీ కుకింగ్.